ఎమ్మెల్యేలు. కానీ సభకు రాకుండా వైసీపీ సభ్యులు బయటే ఉండిపోతుండటంతో పార్టీలోనే అసంతృప్తి, ఆవేదన పెరుగుతోంది. ముఖ్యంగా సభకు హాజరు కాకుండానే వేతనాలు తీసుకుంటున్నారని కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుండటంతో వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. మరోవైపు అధినేత ఆదేశం లేకుండా సభకు హాజరు కాలేని పరిస్థితి. ఇక ఈ క్రమంలో వైసీపీలోని ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇంతకీ ఎవరా ఇద్దరు ఎమ్మెల్యేలు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ల కాలం పూర్తయ్యే దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ఘోర పరాజయం ఇప్పటికీ ఆ పార్టీని వెంటాడుతూనే ఉంది. ప్రజా తీర్పులో వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం కావడం, ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం రాజకీయంగా పెద్ద దెబ్బగా మారింది. సాంకేతికంగా ప్రతిపక్ష హోదా కల్పించేందుకు అవసరమైన సంఖ్య లేకపోవడంతో స్పీకర్ ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పష్టం చేశారు. అయితే సీఎం చంద్రబాబుతో సమానంగా మాట్లాడే అవకాశం కల్పించాల్సిందేనంటూ వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్ష హోదాపై పట్టుబట్టారు. ఈ డిమాండ్ నెరవేరకపోవడాన్ని కారణంగా చూపిస్తూ గత 2 ఏళ్లుగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ప్రమాదం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఎథిక్స్ కమిటీ సమావేశం కావడం కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. సభకు హాజరు కాకుండా వేతనాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు సిఫార్సు చేసే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. ఈ అంశంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇద్దరూ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సభకు రావాలని వైసీపీ సభ్యులను పదే పదే పిలుస్తున్నారు. సభకు రాకుండా వేతనాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో జరిగిన దేశవ్యాప్త అసెంబ్లీ స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్ల సమావేశంలో కూడా ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు అయ్యన్న పాత్రుడు. జాతీయ స్థాయిలో సైతం తమ వ్యవహారం చర్చకు రావడంతో వైసీపీ ఎమ్మెల్యేలు మరింత మనస్తాపానికి గురవుతున్నారని సమాచారం. అయితే ఈ మొత్తం పరిణామాలకు కేంద్ర బిందువుగా వైసీపీ అధినేత జగన్ నిర్ణయమే నిలుస్తోంది. ప్రతిపక్ష హోదా కల్పించనిదే సభకు వెళ్లబోనని గత 2 ఏళ్లుగా ఆయన స్పష్టంగా చెబుతూనే ఉన్నారు. సభకు హాజరవ్వాలని పలువురు సీనియర్ నేతలు సూచిస్తున్నా జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదని పార్టీలోనే చర్చ జరుగుతోంది. మరో కీలక అంశం ఏంటంటే వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో సగానికి పైగా కొత్తవారే. వారు అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలని, ప్రజా సమస్యలను లేవనెత్తాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ అధినేత నిర్ణయం కారణంగా వారికి అవకాశం దక్కడం లేదన్న అసంతృప్తి లోలోపల పెరుగుతోంది. ఇక అధికార పార్టీ చేస్తున్న ప్రచారం సభకు రాకుండానే వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారన్న మాట ప్రజల్లో బలంగా నాటుకుపోతుండడంతో దాన్ని తీవ్ర అవమానంగా భావిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. అధినేతకు తమ ఆవేదన చెప్పినా పట్టించుకోవడం లేదన్న భావన పెరుగుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందన్నది రానున్న రోజుల్లో తేలనుంది. మొత్తంగా చూస్తే ప్రతిపక్ష హోదా వివాదం, సభకు గైర్హాజరు, అనర్హత భయం, అంతర్గత అసంతృప్తి ఈ అన్నీ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్ర రాజకీయ సంక్షోభంలోకి నెట్టుతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.